VMR లాజిక్స్. మీలో ఎవరైనా SSC అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే VMR లాజిక్స్ లో మనకి ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో మ్యారథాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యారథాన్ లో మనకి 5 నుండి 7 వరకు క్వాంట్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే అరౌండ్ 30% క్వశ్చన్స్ అనేవి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ లో అడుగుతూ ఉంటాడు. మరి రిమైనింగ్ 70% పొజిషన్ ఏంటి అంటే దానికోసమే మన VMR లాజిక్స్ లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటున్నాయి. అయితే ఆఫ్లైన్ లో కనుక చూసుకుంటే మనకి 3 days డెమో వెళ్ళిన తర్వాత నచ్చితే ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాం. ఇన్ ద సేమ్ వే మాకు మా మీద ఉన్న నమ్మకంతో మీకు ఏం చెప్తున్నాము అంటే ఈ 7 days డెమోస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 7 days డెమోస్ కోసం మీరు జస్ట్ 9 rupees పే చేస్తే చాలు. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 5th, 6th, 7th ఆగస్ట్ రోజు అవైలబుల్ గా ఉంటున్నాయి. వీటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా మందికి తెలుసు VMR లాజిక్స్ అంటేనే అర్థమెటిక్ అంటేనే VMR లాజిక్స్. థ్యాంక్ యూ, బై. Here are the questions related to pure maths. So SSC అలానే రైల్వేస్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. సో ఇవి వచ్చేసి సెకండ్ డే అనమాట. అండ్ ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అనుకుంటున్నారో ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ సాల్వ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. బేసిక్గా కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు చేయాలి. ఎందుకు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు, వాటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. బట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది అలా కాదు. ఒక కాన్సెప్ట్ ఉంది అంటే దాంట్లో ఇన్డెప్త్ కాన్సెప్ట్ అనేది మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే జాబ్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసమే VMR లాజిక్స్ యాప్లో మనకి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ఫుల్ కోర్సెస్ మనం 5th, 6th, 7th ఆగస్ట్లో ఆఫర్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు రీజనింగ్ తీసుకున్నా, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ తీసుకున్నా, ప్యూర్ మ్యాథ్స్ తీసుకున్నా, ఈ 3 సబ్జెక్ట్స్ కూడా అప్డేటెడ్ వర్షన్, మళ్ళీ ఎప్పటియో వర్షన్స్ కాదు, అప్డేటెడ్ వర్షన్స్. ఈ 3 dates కూడా ఓన్లీ 9 rupeesకి మీరు ఆ కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. రీజనింగ్ 9 rupeesకి, అలానే ప్యూర్ మ్యాథ్స్ 9 rupeesకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 9 rupeesకి తీసుకోవచ్చు విత్ వ్యాలిడిటీ ఆఫ్ 7 days. 7 days ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు సిలబస్ ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ కూడా ఉంటాయి, అలానే సక్సెస్ సాగా కూడా ఉంటుంది అక్కడ. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని డేస్లో ప్రిపేర్ అయితే మనకు కంప్లీట్ అవుతుంది కోర్స్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరి ఇప్పుడు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు చూస్తారు కాబట్టి ఈ 10 days కానీ 15 days కానీ యూట్యూబ్ క్లాసెస్ ఏవైతే వస్తున్నాయో వాటిల్లో అడిగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరైతే చూస్తారు కదా. సో ఆ క్వశ్చన్స్ అనేవి మీరు అక్కడ కాన్సెప్ట్ వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓకే కాన్సెప్ట్ చెప్పారు కదా, ఈ కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోయినాయి, వచ్చేసినాయి. మరి ఇంతైనా లెవెల్ అంటే ఇన్డెప్త్ లెవెల్లో మనం ఫుల్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి చాలా మంది 2,20,000+ పీపుల్ ఇప్పటి వరకు క్లాసెస్ అనేవి విన్నారు మన యాప్లో. ఇంకా చాలా మంది రిక్వెస్ట్ మీద ఈ ఇండిపెండెన్స్ డే కోసం ఈ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆఫర్స్ ఇచ్చే ముందు అసలు మీకు క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది కొంతమందికి ఐడియా రావడం కోసం ఈ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్డెప్త్ కంటెంట్ మొత్తం మన VMR లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన VMR లాజిక్స్ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో. సో అక్కడ మీరు ఆ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏం డౌట్స్ ఉన్నా కూడా అడ్మిన్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాటికి ఎక్స్ప్లెనేషన్, ఏమైనా డౌట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నేను మీకు యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఇది మనం ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్ కదా. నాకు తెలిసి అందరు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామో అన్ని క్వశ్చన్స్లో మీరు ఎన్ని సాల్వ్ చేశారు అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే హోంవర్క్ ఏదైతే ఒక క్వశ్చన్ ఇస్తానో ఆ హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్ విత్ లాజిక్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? సో ఇది ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి సింప్లిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్. సో దీనికి ఎలాంటి రూల్ అప్లై చేస్తాము అంటే బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తాం, రైట్? సో ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. సో ఆ బ్రాకెట్స్లో కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటి స్మాల్ బ్రాకెట్, తర్వాత ఫ్లార్ బ్రాకెట్స్, తర్వాత ఏంటి లార్జ్ బ్రాకెట్స్. మరి ఇక్కడ మనకి స్మాల్ బ్రాకెట్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటి ఫ్లార్ బ్రాకెట్. సో ఫ్లార్ బ్రాకెట్స్ మీద ఫోకస్ పెడితే ఫ్లార్ బ్రాకెట్స్ అనేవి ఇక్కడే ఉన్నాయా. సో ఆ ఫ్లార్ బ్రాకెట్లో కూడా మనకి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నవి చూడండి. మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. సో మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి డివిజన్. సో ఫస్ట్ ఇది డివైడ్ చేస్తే 7 1s are 7 2s are. సో డివైడ్ చేసిన వాల్యూ ఎంత వచ్చింది అంటే 2. సో డివిజన్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి మల్టిప్లికేషన్. సో 9 2s are 18. సో 18 - 2 ఎంత 16. ఈ 16 అనేది దేని వాల్యూ అంటే
మనం ఏదైతే ఫ్లవర్ బ్రాకెట్ తీసుకున్నామో ఆ ఫ్లవర్ బ్రాకెట్ లో వాల్యూ 16 వచ్చింది, ఇది 16 వచ్చింది. ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత నెక్స్ట్ సాల్వ్ చేయాల్సింది ఏంటి, లార్జ్ బ్రాకెట్సా. సో లార్జ్ బ్రాకెట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో 44/4 ప్లస్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం వచ్చేసింది కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే ఒక సొల్యూషన్ వచ్చింది బ్రాకెట్ కి రిలేటెడ్ వచ్చింది అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసేస్తాం. నెక్స్ట్ ఏముంది, ప్లస్ 5 × 2. సో దీంట్లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. 4 1s are 4 11s are. సో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే 11. సో డివిజన్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి అంటే మల్టిప్లికేషన్. 5 2s are 10. సో నెక్స్ట్ ఏంటి, ఇక అన్ని ప్లస్లే ఉన్నాయి కదా. సో 11 + 16 27, 27 + 10 37. సో ఇది దేని వాల్యూ అంటే ఆ లార్జ్ బ్రాకెట్ వాల్యూ. మరి ఆ లార్జ్ బ్రాకెట్ కి ముందు ఇంకేముంది, 7 ఉంది. సో 7 + 37 ఎంత, 44. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నాకు తెలిసి చాలా మంది కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది బేసిక్ క్వశ్చన్, బాడ్మాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది మీరు టైర్ 1 లెవెల్, టైర్ 2 లెవెల్లో చూసుకున్నా, CBT 1 CBT 2 లెవెల్లో చూసుకున్నా సరే ఆ క్వశ్చన్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ అవ్వదు. మీరు కావాలంటే చెక్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. Here is the next question. If the sides of a triangle are in the ratio 9:6:4, then find the triangle అంటున్నాడు. సో ఒక త్రిభుజం యొక్క భుజాలు అనేవి, తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక త్రిభుజం యొక్క భుజాలు అనేవి 9:6:4 అనే నిష్పత్తిలో ఉన్నాయంట, త్రిభుజ భుజాలు. అయితే ఆ నిష్పత్తిలో ఉన్న వాటితో ఏర్పడే త్రిభుజం ఏంటి అంటున్నాడు. త్రిభుజం ఏంటి అన్నాడు. సో ఇక ఆప్షన్స్ ఇచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం. ఆల్ ఆర్ ఇన్కరెక్ట్, ఏవి కరెక్ట్ కాదు అనేసి. రైట్, ఏంటి మరి ఎలా చెక్ చేస్తాం? ట్రయాంగిల్ లో ఉండే సైడ్స్ రేషియో ఇచ్చినప్పుడు ఏవైతే ఆ సైడ్స్ వల్ల ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏంటి అంటే 1 పాయింట్ మనకి డెఫినెట్ గా తెలుసు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు. ఎందుకు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటేనే మనం ఏం యూజ్ చేస్తాం, పైథాగరస్ థీరం అప్లై చేస్తామా. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే కర్ణం అంటే ఏమవుతుంది, హైపోటెన్యూస్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ, రైట్. సో ఇప్పుడు ABC అనే 3 సైడ్స్ తీసుకుంటే, ఒక ట్రయాంగిల్ లో ABC అనే 3 సైడ్స్ ఉంటే A² + B² ఈస్ ఈక్వల్స్ టు C². C అంటే ఏంటి, హైపోటెన్యూస్ అంటే హైయెస్ట్ వాల్యూ అని చెప్పుకున్నాం, రైట్. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఇచ్చిన కండిషన్ అనేది A² + B² ఈక్వల్స్ టు C² అయితే అదేమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. లేదు A² + B² ఈస్ గ్రేటర్ దాన్ C² అయితే అదేమవుతుంది, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అలానే A² + B² ఈజ్ లెస్ దాన్ C² అయితే ఏమవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అని చెప్పుకున్నాం. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే చాలా మందికి గుర్తుంటుంది. ఎందుకు అంటే మనం రెగ్యులర్ గా పైథాగరస్ థీరం అప్లై చేస్తాం కాబట్టి చాలా మందికి ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లలో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి యాప్ లో దీనికి కూడా షార్ట్ కట్ చెప్పాం. గ్రేటర్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, జీనా. అంటే గ్రేటర్ దాన్ అనే వర్డ్ లో జీ వస్తుందా, ఇక్కడ ఏముంది, ఏ ఉందా, GA జనరల్ అవేర్నెస్. ఇలా గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. మనకు ఒక సబ్జెక్ట్ ఏముంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. G అంటే గ్రేటర్ దాన్, A అంటే అక్యూట్ యాంగిల్. సో జనరల్ అవేర్నెస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను, రైట్. సో ఇప్పుడు చెక్ చేస్తే హైయెస్ట్ యాంగిల్ ఏమవుతుంది మనకి, హైయెస్ట్ సైడ్ అనేది 9. సో 9². బేసిక్గా ఎక్సెల్ రాయాలి, ఎక్సెల్ రాసినా రాయకున్నా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. సరే అవి రేషియోలో ఉన్నాయి కాబట్టి వాటిని పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒకటి 9x, ఇంకొకటి 6x, ఒకటి 4x అవుతుందా. సో 6x² A² + B² should be either greater than or equal to less than. ఏది అవుతుందో చూద్దాం. సో హైయెస్ట్ సైడ్ ఏంటి, 9x². మరి 6x² అంటే ఏంటి, 36x². 4x² అంటే ఏంటి, 16x². 9x² అంటే ఏంటి, 81x². ఈ రెండింటి సమ్ ఎంత, 52x². మరి 52x² అనేది 81x² కి ఈక్వల్ ఉంటుందా, లెస్ దాన్ ఉంటుందా, గ్రేటర్ దాన్ ఉంటుందా అంటే లెస్ దాన్ ఏనా.
సో లెస్ దాన్ వచ్చింది అంటే ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. Here is the next question. In triangle PQR, angle P plus angle Q equals to angle R. Sides ఇచ్చాడు. ఒక త్రిభుజం PQR అనే ఒక త్రిభుజంలో అంట P యొక్క కోణం అలానే Q యొక్క కోణం విలువ మొత్తం, ఆ రెండింటి విలువ మొత్తం R యొక్క కోణం విలువకి సమానంగా ఉంది. అలానే సైడ్స్ PR వచ్చేసి 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు, QR వచ్చేసి 63 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ PQ అంటున్నాడు, PQ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్, దీంట్లో చూస్తే ఫస్ట్ ట్రయాంగిల్ PQR అన్నాడు. సో ట్రయాంగిల్ లో యాంగిల్స్ ఎలా ఉంటాయి, సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. సో ఒక త్రిభుజంలోని మొత్తం కోణాల విలువ ఎంత, 180 డిగ్రీలు. రైట్, అంటే ట్రయాంగిల్ PQR అన్నాడు కాబట్టి యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్స్ టు 180 degrees. అయితే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట, యాంగిల్ R కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఈ రెండింటి సమ్ ఏమని రాయొచ్చు, యాంగిల్ R అని రాయొచ్చా, ప్లస్ యాంగిల్ R ఈక్వల్స్ టు 180 degrees. సో యాంగిల్ R ప్లస్ యాంగిల్ R అంటే ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ R ఈక్వల్స్ టు 180 degrees. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2 90s are, అంటే యాంగిల్ R వాల్యూ ఎంత వచ్చింది, 90 degrees వచ్చింది, 90 degrees వచ్చింది. మరి R యాంగిల్ 90 degrees వచ్చింది అంటే ఆ PQR అనేది ఏం ట్రయాంగిల్, ట్రయాంగిల్ లో ఉండేవి 3 యాంగిల్స్, 3 యాంగిల్స్ లో ఒక యాంగిల్ 90 degrees అయింది అంటే ఆ ట్రయాంగిల్ మనం ఏమంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజమేనా. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో R దగ్గర యాంగిల్ ఎంత, 90 degrees. సో ఇది P అనుకుంటున్నా, ఇది Q అనుకుంటున్నా. సో ఏమి ఇచ్చాడు చూడండి, PR వాల్యూ ఎంత ఇచ్చాడు, 16. అలానే QR వాల్యూ ఎంత ఇచ్చాడు, 63. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, PQ అంటే హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేద్దాం మరి, ట్రిప్లెట్స్ మనం చాలా రెగ్యులర్ గా యూజ్ చేసే ట్రిప్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటవి, 3 4 5 5 12 13 7 24 25 8 15 17. ఇవి మనకి రిపీటెడ్ గా అడుగుతా ఉంటాడు అనేసి. అలానే 9 40 41 11 60 61 12 35 37. ఆఫ్లైన్ లో అయితే ఒక 10 సార్లు చెప్పించాను, గుర్తుంటుంది కాబట్టి. ఆన్లైన్కి వచ్చేసరికి కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వచ్చాను గుర్తుండేలాగా. ఎందుకు అంటే ట్రిప్లెట్స్ మీద బేస్ చేసుకొని చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు మనం అనేసి చెప్పుకున్నాము. అది ట్రయాంగిల్స్ కావచ్చు, లేదు ట్రిగ్నోమెట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ లో ఈ ట్రిప్లెట్స్ యూజ్ అవుతాయి అనేసి డిస్కస్ చేసాం. రైట్, మరి 63కి ట్రిప్లెట్ గురించి మాట్లాడలేదు. ప్రతిదానికి ట్రిప్లెట్ ఫామ్ అవుతుందా అంటే లేదు, చెప్పలేము. రైట్, మరి 63తో హైపోటెన్యూస్ రావాలి అంటే ఇంకా చాలా మంది చేసేది ఏంటి అంటే ట్రిప్లెట్ లేని టైంలో మనం ఏం చేస్తామని చెప్పాం, పైథాగరస్ థీరం అనేది అప్లై చేస్తామని చెప్పాం. రైట్, మరి పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేరా. సో PR స్క్వేర్ అంటే ఏంటి, 16 స్క్వేర్ ప్లస్ RQ స్క్వేర్ అంటే ఏంటి, 63 స్క్వేర్. సో 16 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 256 ప్లస్ 63 స్క్వేర్. 2 డిజిట్ స్క్వేర్ షార్ట్ కట్ అనేది మనం యాప్ లో డిస్కస్ చేసాం. ఏంటది, ఫస్ట్ 6 స్క్వేర్ అంటే ఏంటి, 36. 3 స్క్వేర్ అంటే ఏంటి, 9. బట్ 2 డిజిట్స్ కింద రాస్తామని చెప్పాను. 2 డిజిట్ స్క్వేర్ అనగానే 2 డిజిట్స్ అని చెప్పాను. సో ఫస్ట్ 6 స్క్వేర్ అంటే ఏంటి, 36. తర్వాత 3 స్క్వేర్ అంటే ఏంటి, 09. ఈ ప్లేస్ లీవ్ చేస్తాం, ఇవి 3 మల్టిప్లై చేస్తామా. సో 6 3s are 18, 18 2s are 36. సో మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాం దీని గురించి. 3969 సింప్లిఫికేషన్ అనే టాపిక్ లో ఎలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేయాలి అనే పాయింట్స్ క్లియర్ గా డిస్కస్ చేశాను. ఆ సింప్లిఫికేషన్ టాపిక్ అనేది మీరు ప్రాపర్ గా వినగలిగితే నెక్స్ట్ టాపిక్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎందుకంటే ఆ సింప్లిఫికేషన్ టాపిక్ నుండే వెయిటేజ్ అనేది ఎక్కువ ఇస్తా ఉన్నాడు. సో 3969 వచ్చింది. 3969 ప్లస్ 256 ఇవి యాడ్ చేస్తే ఏమవుతుంది, 9 + 6 15, 6 + 6 12, 9 + 1 10, 12, 4225. సో వాల్యూ ఎంత వచ్చింది అంటే 4225. సో PQ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 4225. అప్పుడు PQ ఏమవుతుంది, స్క్వేర్ ఇట్ వస్తే రూటా. సో 4225. స్క్వేర్ రూట్ కూడా మనం 5 డిజిట్ 6 డిజిట్ వరకు కూడా చేసాం యాప్ లో.
సో √/4225. షార్ట్ కట్స్ అనేవి యాప్ లో డిస్కస్ చేసాం. స్క్వేర్ రూట్స్ కావచ్చు, క్యూబ్ రూట్స్ కావచ్చు, డెసిమల్ స్క్వేర్ రూట్స్ కావచ్చు, డెసిమల్ క్యూబ్ రూట్స్ కావచ్చు. సో స్క్వేర్ రూట్ అనగానే మైండ్ లో గుర్తు రావాల్సింది ఏంటి? 2 డిజిట్స్ ఎట్ ఏ టైం. మరి యూనిట్ డిజిట్ 5 ఉంది అంటే మనకు వచ్చేది ఒక్కటి. యూనిట్ డిజిట్ 5 ఉంది అంటే మనకు సొల్యూషన్ కూడా 5 తోనే వస్తుంది. 5 కాకుండా వేరే ఏ ఉన్నా కూడా పాసిబుల్ కేసెస్ వస్తాయి, యాప్ లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ అంటే ఈ 2 డిజిట్స్ నుండి ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2 డిజిట్స్. ఈ 42 అనేది నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 6 స్క్వేరా? సో 6 స్క్వేర్ వాల్యూ 36. 7 స్క్వేర్ అయితే ఎక్సీడ్ అవుతుంది 49. 42 కానీ దానికన్నా చిన్న వాల్యూ కానీ తీసుకోవాలి కదా. నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 6. అంటే సొల్యూషన్ ఏమొచ్చింది మనకి? 65. బేసిక్ చాలా మంది ఇది చేస్తూ ఉంటారు, బట్ ఇది కూడా అవసరం లేదు అని నేను యాప్ లో డిస్కస్ చేశాను. అదేంటి? ట్రిప్లెట్స్ మనం డిస్కస్ చేశాం కదా. ట్రిప్లెట్స్ రానప్పుడు పైథాగరస్ థియరమే అప్లై చేయాలి కదా అంటే ఎస్, చాలా మంది యూజ్ చేసేది పైథాగరస్ థియరమే, బట్ అది కూడా అవసరం లేదు అని ఒక పాయింట్ చెప్పాను. ఏంటి అంటే ఇక్కడ 16, 63 we need to find this number, right? వీటిల్లో n అనేది ఈవెన్ అయితే అంటే స్మాలెస్ట్ వాల్యూని n అనుకుంటాం. అది ఈవెన్ అయింది అంటే షార్ట్ కట్ ఏం చెప్పాను? n/2 హోల్ స్క్వేర్ -1, అలానే n/2 హోల్ స్క్వేర్ +1 n. ఇవి ట్రిప్లెట్స్ ఫామ్ చేస్తాయని చెప్పానా? ఎప్పుడు? n అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ అయినప్పుడు. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అయినప్పుడు కూడా మనం షార్ట్ కట్ n ఈవెన్ అయినప్పుడు ఏ ఫామ్ లో వెళ్తామో, n ఆడ్ అయినప్పుడు ఏ ఫామ్ లో వెళ్తామో అనేసి కూడా డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ n అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ గురించే మాట్లాడుతున్నాం. సో ఇది 16 అయితే ఇదేమవుతుంది చూడండి, 16/2 హోల్ స్క్వేర్ -1. ఇంకొకటి ఏమవ్వాలి? 16/2 హోల్ స్క్వేర్ +1. సో 2 1s 2 8s 8 స్క్వేర్ -1. సో 64 - 1 63. నెక్స్ట్ 64 + 1 65. ఎంత ఈజీగా వచ్చింది. 16 63 అన్నాడు అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 65. ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా అవసరమా? ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా, రైట్? సో దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. Here is the next question. A ladder of length 41 meters is placed against the wall అంటున్నాడు. సో ఒక నిచ్చెన ఉందంట, ఆ నిచ్చెన యొక్క పొడవు వచ్చేసి 41 మీటర్లు. తెలుగులో చదువుతున్నాను క్వశ్చన్. ఒక నిచ్చెన ఏదైతే ఉందో ఆ నిచ్చెన యొక్క పొడవు వచ్చేసి 41 మీటర్లు అంట. ఆ నిచ్చెన అనేది గోడకి ఆనించి ఉందంట, గోడకి ఆనించి ఉంది అంటున్నాడు. అండ్ ద ఫుట్ ఆఫ్ ది ladder is 20.5 meters from the wall. ఆ నిచ్చెన యొక్క అడుగు భాగం ఏదైతే ఉందో ఆ నిచ్చెన యొక్క అడుగు భాగానికి అలానే గోడ యొక్క అడుగు భాగానికి మధ్య దూరం వచ్చేసి 20.5 meters, 20.5 మీటర్లు అంట. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ladder లీనింగ్ అగైన్స్ట్ ద వాల్ అంటున్నాడు. సో ఏదైతే నిచ్చెన ఉందో నిచ్చెనకి అలానే గోడకి మధ్యలో యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే బేసిక్ గా వాల్ అంటే ఇలా ఉంటుంది స్ట్రైట్ గా. ladder అనేది ఎలా ఇస్తాం అంటే వాల్ కి అగైనెస్ట్ గా ఉండాలి అంటే ఇదేనా ladder, రైట్? ladder లెంత్ ఎంత అన్నాడు? ఇది ladder, దీని లెంత్ ఎంత అన్నాడు? 41 meters. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు అంటే ఫుట్ ఆఫ్ ది ladder అంటే ladder యొక్క అడుగు భాగం, నిచ్చెన యొక్క అడుగు భాగం ఏదైతే ఉందో దానికి అలానే గోడ యొక్క అడుగు భాగానికి మధ్య దూరం, ఈ దూరం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 20.5 meters. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే ఆ ladder కి ఏదైతే ladder అనేది వాల్ మీద పడిపోయి ఉందో ఆ ladder కి వాల్ కి మధ్యలో ఫామ్ అవుతున్న ఈ యాంగిల్ ఎంత అన్నాడు? లీనింగ్ అగైనెస్ట్ ద వాల్. ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి నేను దాన్ని ABC అనుకుంటున్నాను. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న యాంగిల్ అనేది ఇది. సో ఇది కావాలి. అయితే ఈ యాంగిల్ తో కంపేర్ చేస్తే మనకి తెలిసిన సైడ్స్ ఏంటి? ఈ థీటాతో కంపేర్ చేస్తే ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్, ఆసన్న భుజం. ఇదేమవుతుంది? హైపోటెన్యూస్, కర్ణము. మరి ఆసన్న భుజము కర్ణంతో ఏర్పడే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే కాస్ తీసుకోవచ్చా? సో కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ ఏంటి? BC బై హైపోటెన్యూస్ ఏంటి? AC. సో అప్పుడు కాస్ థీటా ఈక్వల్స్ టు BC అంటే ఏంటి? 20.5 బై AC అంటే ఏంటి? 41. చూస్తే 20ని డబల్ చేస్తే 40, 0.5ని డబల్ చేస్తే 1. సో 40 + 1 41. అంటే ఇప్పుడు ఇక్కడ 41 అనేది 20.5కి డబల్ ఉందా? సో 1/2 వచ్చిందా?
మరి కాస్ లో 1/2 అనేది ఎప్పుడు వస్తుంది? మనం వేళ్ళ మీద పెట్టి కూడా డిస్కస్ చేశాను యాప్ లో క్వశ్చన్స్ అనేవి. సో టీటా యాంగిల్స్ 0, 30, 45, 60, 90 ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఫింగర్ టిప్ తో మీకు రిప్రజెంట్ చేశాను, రైట్? సో కాస్ టీటా యాంగిల్ అనేది 1/2 ఎప్పుడు వస్తుంది అంటే when theta is 60 degrees. That is option D is the answer. Here is the next question. Find the value of sin 330 degrees minus cos 420 degrees minus sin 270 degrees. ట్రిగ్నోమెట్రీ నుండి అడిగే బేసిక్ క్వశ్చన్, చాలా రెగ్యులర్ గా అనిపించే బేసిక్ మోడల్ క్వశ్చన్. మనం 360 డిగ్రీస్ కానీ 360 డిగ్రీస్ మల్టిపుల్స్ పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా యాప్ లో డిస్కస్ చేసాం, రైట్? మనం ఫింగర్ టిప్స్ మీద చెప్పేది ఏంటి అంటే 0, 30, 45, 60, 90 అవి దాటితే వాల్యూస్ అవి దాటి అడుగుతా ఉంటాడు. ఆ వాల్యూస్ కి ఏం చెప్పుకున్నాం? ఒక టాబ్లెట్ ఫామ్ వేసాము, ఆల్ సిల్వర్ టీ కప్స్ క్వాడ్రంట్స్ రిప్రజెంట్ చేసి మనం యాప్ లో డిస్కస్ చేసినాం. అక్కడ కూడా షార్ట్ కట్స్ యూజ్ చేశాను. 90 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా, 360 ప్లస్ టీటా, 270 ప్లస్ టీటా ఉన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేసి రిప్రజెంట్ చేసాం, రైట్? సో ఫస్ట్ సైన్ 330 డిగ్రీస్ కావాలి. సో సైన్ 330 డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసి కాస్ 420 డిగ్రీస్, కాస్ 420 డిగ్రీస్. దెన్ సైన్ 270 డిగ్రీస్, రైట్? సో సైన్ 330 డిగ్రీస్ కావాలి అంటే దీన్ని ఏమని రాయొచ్చు? సైన్ 360 మైనస్ 30 మరి 360 మైనస్ టీటా ఏ క్వాడ్రెంట్? యాప్ లో ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను? ఫస్ట్ ప్లస్ లో వచ్చినప్పుడు 90 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 ప్లస్ టీటా, అలానే 360 ప్లస్ టీటా. సో ప్లస్ వచ్చినప్పుడు క్వాడ్రెంట్ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రెంట్ నుండి స్టార్ట్ అవుతుందా? ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి ఫోర్త్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రెంటా? నెక్స్ట్ మైనస్ లో వచ్చినప్పుడు 90 మైనస్ 180 మైనస్ టీటా, 270 మైనస్ టీటా, 360 మైనస్ టీటా. సో 90 మైనస్ లో వచ్చినప్పుడు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ క్వాడ్రెంటా? సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, రైట్? సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా. సో మైనస్ లో వచ్చినప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ వచ్చినప్పుడు సెకండ్ క్వాడ్రెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. సో ఇప్పుడు 360 మైనస్ టీటా అనేది ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్ ఏంటి అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. కప్స్ అంటే ఏమవుతుంది మనకి? కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్, మిగతావి నెగటివా? సో ఇప్పుడు సైన్ ఏమవుతుంది? నెగటివ్. సో మైనస్ సైన్ 30. మైనస్ సైన్ 30 అంటే ఏంటి? మైనస్ 1/2. నెక్స్ట్ కాస్ 420 అంటే ఏమని రాయొచ్చు? కాస్ 360 ప్లస్ 16. సో 360 ప్లస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఏంటి? అన్ని పాజిటివా? ఆల్. సో అందుకని కాస్ పాజిటివ్ కాబట్టి పాజిటివే. 360 డిగ్రీస్ 180 డిగ్రీస్ ఉన్నప్పుడు ఎలాంటి త్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ అవ్వవని చెప్పుకున్నాం. సో 60 కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. సైన్ 270, సైన్ 270 ఏమని రాయొచ్చు? సైన్ 360 మైనస్ 90. సో 360 మైనస్ టీటా అంటే ఏంటి? ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్. కాస్ దాని రెసిప్రోకల్, సీకెండ్ మాత్రమే పాజిటివ్. సో సైన్ నెగిటివా? సో మైనస్ సైన్ 90 అంటే ఇదేమవుతుంది? -1. సాల్వ్ చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చింది? -1/2. మైనస్ కాస్ 420 అంటే 1/2 మైనస్ సైన్ 270 అంటే -1. సో -1/2 -1/2 అంటే ఏంటి? -1. మైనస్ ఇంటూ మైనస్ +1. సో 1 - 1 0. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్.